34 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో తను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నప్పుడు తనకు సీనియర్‌గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకున్నాడని చెప్పేసి చాలా ఎమోషనల్‌గా వాళ్ళిద్దరు కలిసున్న ఫోటోస్‌ని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు షేర్ చేసుకున్నారు. సో, మరి వీళ్ళిద్దరి మధ్య సంబంధము ఏ విధంగా ఉండేది? సో ఖచ్చితంగా రాజు గారు అని చెప్పి మొన్న ఒక ఆయనతో కలిశారనమాట పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన సీనియర్ అంట. సో చాలా రోజులు 34 ఏళ్ల తర్వాత ఆల్మోస్ట్ కలుస్తున్నాం అని చెప్పి రెంషి రాజు గారు. సో ఆయనతో ఫోటో పెట్టి సో ఇదంతా కూడా ఆయన జ్ఞాపకాలు షేర్ చేసుకున్నారనమాట. సో ఎలా ఉండేవాడు ఎలా అయిపోయామన్నా అని చెప్పి కింద ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి కెరీర్ బిగినింగ్లో సినిమాల్లో చాలా అంటే ఫిట్గా అసలు అదే దగ్గరికి ఒక దెబ్బ కొడితే మనం చచ్చిపోతామేమో అన్నట్టుగా బ్రూస్లీ లాగా చూసేవాళ్ళు అనమాట. అంటే మార్షల్ ఆర్ట్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి అంతే అఫ్ కోర్స్. ఎందుకంటే అలాంటి అంటే సుమన్ గారు కూడా అప్పట్లో కరాటే అవి ఏవో తీసుకొచ్చారు ఆయన కూడా. సో అట్లా ఈ పరంగా ఒక స్టైలిష్ గా ఇలా తీసుకురావడం కానీ పవన్ కళ్యాణ్ గారే. సో అవి ఆయన పర్సనల్ గా నేర్చుకుని ట్రైనింగ్ తీసుకుని ముంబైలో అక్కడ సో తర్వాత వచ్చి ఇక్కడ మన సినిమాల్లో కూడా లైవ్లో కార్లతో తొక్కించుకోవడం అలాంటివన్నీ మనం చూసాం అనమాట సినిమాల్లో చేయడం. సో అట్లా ఆయన వీళ్ళందరిద్దరికి గురువు కూడా హుస్సేన్ గారు అని చెప్పి ఆయన రీసెంట్గా చనిపోయారు. అది కూడా ఆయన బాధపడుతూ పోస్ట్ పెట్టడం జరిగింది అనమాట. సో వీళ్ళందరూ కూడా ఒక టైంలో వీటి మీద బాగా ప్రయోగాలు చేసి వాటిని సినిమాల్లోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ అయ్యారు అనమాట. సో అంతకుముందు చాలా ఫిట్గా ఆయన అన్నీ నేర్చుకుని సో మన రీసెంట్గా హరిహర వీరమల్లు కోసం కూడా ఆయన అవన్నీ నేర్చుకున్నారు అనమాట. కొన్ని ఎగిరి తన్నే షార్ట్స్. సో అవన్నీ న్యాచురల్గా రావాలి అని చెప్పి కొంత వర్కౌట్స్ చేశారు ఆ సినిమా కోసం. ఏమైనా కానీ అప్పుడున్న ఫిట్నెస్ ఇప్పుడు మిస్ అయిందని చెప్పి ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారికి అప్పట్లో అంటే ఇండస్ట్రీకి రాకముందు కూడా అంటే ఆయనకు ఒక పట్టు ఉందన్నమాట. నాకు ఎలాగో డాన్స్ సరిగ్గా చేయడం రాదు, యాక్టింగ్లో కూడా మరీ అంత గొప్ప అని నేను అనుకోను. సో మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పేసి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని దాని ద్వారా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. కొంతమంది హీరోలకి డాన్స్ బాగా వస్తుంది ప్రత్యేకత, కొంతమంది బాగా ఎంత డైలాగులు అని చెప్పగలుగుతారు. బట్ పవన్ కళ్యాణ్ గారిది ఏంటంటే పెద్ద పెద్ద డైలాగులు అవసరం లేదు. చిన్న పంచ్ లైన్స్ అయినా కానీ చిన్న డ్యాన్స్ మూమెంట్స్ ఇట్లా చేయి ఊపినా కానీ ఏమైనా కానీ అన్నీ కూడా అవి బాగా క్లిక్ అవుతాయి అనమాట. ఆయనలో బాడీ లాంగ్వేజ్ని చాలా ప్రాపర్గా డైరెక్టర్లో వాడుకుంటే కనుక చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. సో అప్పుడు మనం ఆయన ఫస్ట్ కెరీర్లో వరుసగా 6 హిట్లు కొట్టిన హీరో జాబితాల్లో రెండోవాడు ఆయన. ముందు బాలకృష్ణ గారికి ఉంది ఆ రికార్డు. అలా వరుసగా 6 హిట్లు కొట్టింది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే. ఆ తర్వాత ఈ జనరేషన్లో మళ్ళీ నాని గారికి ఉంది ఆ రికార్డు. సో చాలా రేర్ అనమాట ఇది. మళ్ళీ ఎన్టీఆర్ గారికి కూడా ఈ మధ్యన ఉన్నట్టుంది. RRR వరకు కూడా 6 హిట్లు. సో ఇలా ఒక 6 హిట్లు వరుసగా కొట్టడం అనేది ఒక హీరో చాలా రేర్ కేసెస్లో. సో పవన్ కళ్యాణ్ గారికి ఆ రెండో అరుదుగా దొరికిన అవకాశం అని చెప్పొచ్చు. సో ఆ తర్వాత జానీ చేసి కొంచెం చితికిల పడ్డారు. అదే చెప్పాడు ఆయన. సో జానీ తర్వాత నేను కుంగిపోయాను బాగా. సో నాకు రాదేమో నాకు తెలియదేమో అనవసరంగా చేశానేమో అనే ఒక భావన వచ్చింది. సో ఇప్పుడు చూస్తే జానీ బాగుందని అంటారు. ఆయన చేసిన వర్క్ అంతా మ్యూజిక్ కానీ అందులోని కొన్ని షార్ట్స్ కానీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి. సో ఏంటంటే ఆయన డైరెక్షన్ ఆ టైంకి అప్పుడు అది ఎక్కలేదు జనాలకి. ఖుషి తర్వాత ఒక మంచి హైప్తో వచ్చిన సినిమా. సో అట్లా ఎప్పటికప్పుడు ఇంకా మళ్ళీ ఆయన డైరెక్షన్ అనేది తొందరగా మళ్ళీ ముట్టుకోకపోవడం. సో మధ్యలో చేస్తారని కొన్నాళ్ళు అనుకుని అది ఇది అని చెప్పడం. సో ఇంక అన్నీ వదిలేసి ఇంకా సరే డైరెక్టర్లు ఏదొస్తే అది, నిర్మాతలు ఏది తీసుకొస్తే అదే చేద్దాం అన్నట్టుగా కొన్ని వింటూ ఉన్నట్లో బెస్ట్గా సెలెక్ట్ చేసుకుని చేస్తూ వచ్చారనమాట. మ్యాక్సిమం త్రివిక్రమ్ గారి గైడెన్స్లో కూడా కథలు ఆయన కూడా విని ఒకసారి ఫైనల్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా అది ఆయన ఇప్పుడు క్లోజ్డ్ బుక్ ఏం లేదు, అంతా ఓపెన్ బుక్, పబ్లిక్లో తిరుగుతున్నారు. సో ఏ సినిమా చేస్తున్నారని అందరికీ తెలుస్తుంది. ఉన్న 3 సినిమాల్లో ఒకటి రిలీజ్ అయింది. సో ఇంకో 2 ఎప్పుడు వస్తాయని ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. సో అవి 2 కూడా ఇంకో సంవత్సరం గ్యాప్ లోపలే వచ్చేస్తాయని చెప్పి తెలుస్తుంది. సో మరి ఆయన సినిమా ఎప్పుడు వచ్చినా ఎలా వచ్చినా చూడటానికి మాత్రం ఫ్యాన్స్ రెడీగా ఉంటారు. సో మరి ఇప్పుడు ఆయన షేర్ చేస్తున్న ఆ పాత పిక్స్ కానీ ఆయన ఎవరెవరినైతే కలుస్తున్నారో సో అవన్నీ చూస్తే మాకు ఒకసారి రాజకీయాల కన్నా అవి ఉంటేనే బాగుండన్నా అని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు.